ఇక చైనా పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి ఆయన కీలక ప్రసంగం చేశారు. సమావేశం అనంతరం దీనిపై జాయింట్ డాక్యుమెంట్ ను సిద్ధం చేశారు. అయితే అందులో పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, షాంఘై సహకార సదస్సులో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ మొత్తానికి పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన అంశం లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేయలేదంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడేంటి అంటే ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? దుర్గా, ఏదైతే షాంఘై వేదికగా జరుగుతున్నటువంటి ఏదైతే ఎస్సీఓ అంటే ఇక్కడ షాంఘై సహకార సంస్థ అన్నటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశము, ఈ సమావేశము దాదాపు మనకు 2 రోజుల పాటు జరుగుతున్నటువంటిది. ఇది 7 సంవత్సరాల తర్వాత భారత్కు సంబంధించినటువంటి మంత్రి అంటే ఏదైతే కేంద్ర మంత్రి పాల్గొన్నటువంటిది సమావేశము. మొట్టమొదట ఇంతకుముందు సుష్మా స్వరాజ్ పాల్గొన్నటువంటి సమావేశము 2018లో అప్పుడు పాల్గొన్న తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు. అయితే ఈ సమావేశంలో కీలకంగా ఏదైతే పహల్గాం దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అనేక అంశాలతో కూడినటువంటిది ఈ సమావేశంలో కూడా ప్రసంగించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఏదైతే సాంఘిక సహకార సంస్థ అన్నటువంటిది ఏదైతే మొత్తం టోటల్ 8 దేశాలతో కూడుకున్నటువంటిది ఈ సంస్థలో, అయితే ముఖ్యంగా ఇక్కడ చైనా, రష్యా, తర్వాత తర్కిస్తాన్, ఉజ్బెకిస్తాన్కి సంబంధించితో పాటు పాకిస్తాన్ కూడా 2018లో ఇక్కడ 2017 తర్వాత 2018లో ఇక్కడ సభ్యత్వం తీసుకోవడం జరిగింది పాకిస్తాన్, ఇండియా. అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ సమావేశానికి అంటే మొదటిసారి సుష్మా స్వరాజ్ వెళ్ళడం జరిగింది, రెండోసారి రాజ్నాథ్ సింగ్. ఏదైతే ఈ సమావేశంలో ముఖ్యంగా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా అన్ని దేశాలు దీంట్లో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ఉమ్మడిగా ఒక ప్రణాళికను చేర్చి దాదాపు అంటే ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అనేక అంశాలు ఈ దేశాలకు సంబంధించినటువంటి విషయాలతో పాటు ముఖ్యంగా డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశము చాలా కీలకమైనటువంటి అంశము. ఉగ్రవాదాన్ని రూపుమాపడం అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశాలు ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ ఉమ్మడి దీనికి సంబంధించినటువంటి కీలకంగా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ రాజ్నాథ్ సింగ్ అంటే పాకిస్తాన్కి సంబంధించిన పహల్గాం దాడికి సంబంధించినది ఇందులో లేకపోవడంతో దీంట్లో సంతకం చేయలేదు, నిరాకరించడంతో ఒక్కసారిగా కూడా ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. రైట్, థ్యాంక్ యూ కళ.